న్యాయస్థానంలో న్యాయం బ్రతికే ఉందని ఆర్వో కోర్టు న్యాయమూర్తి నిరూపించారని బోరుగడ్డ అనిల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోరుగడ్డ మాట్లాడారు. అమరావతి రాజధాని భూముల విషయంలో ఉద్యమం చేశానని 2016లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో పెదకాకాని ఎంఆర్ఓ నాపై కేసు పెట్టారని చెప్పారు. దళితుడైన నాపై 22 కేసులు పెట్టి నన్ను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లి విషయంలో ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా నన్ను ఇబ్బంది పెట్టారని బాధను వ్యక్తం చేశారు. డాక్టర్స్ వద్దకు పోలీసులు వెళ్లి వారిని బెదిరించడం జరిగిందని తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కే ప్రయత్నమేనని చెప్పారు. న్యాయవాదులు వాదోపవాదాలను విన్న తర్వాత నా వైపు న్యాయం ఉంది కాబట్టి కేసును కొట్టివేశారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్. ఈరోజు 6 నంబర్ కోర్టులో నా పైన అన్యాయంగా పెట్టి నన్ను వేధించిన కేసు 2016 నుంచి రాజధానిలో అరెస్టేషన్ చేశానని నా మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిందని ఒక రోజుకి బెయిల్ వచ్చిందని మళ్ళీ రెండో కేసు పెట్టి దీన్ని ట్రయల్ నడిపారు 6 నంబర్ కోర్టులో. ఇది మల్లికార్జునరావు అనే ఒక ఎంఆర్ఓ, ధూళిపాల నరేంద్ర గారికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ గారు పెట్టిన కేసు ఇది చాలా ఇబ్బందులు పెట్టారు, ట్రయల్ నడిపారు, చాలా హింస పెట్టి హెరాస్ చేశారు. బట్ డెమోక్రసీ అనేది భారతదేశంలో బతికుంది. రూల్ ఆఫ్ లా ఏపీలో బ్రేక్ అవ్వలేదు. న్యాయస్థానాల్లో న్యాయం ఇంకా బతికే ఉంది అని చెప్పి ఈరోజు న్యాయమూర్తి నిరూపించారు. కాన్స్టిట్యూషనల్ బాడీ మీద అమితమైన గౌరవం పెరిగింది. ఈరోజు వాదనలు విన్న జడ్జిమెంట్ చెప్తూ సాక్ష్యాధారాలు ఏమీ ప్రూవ్ అయినందువలన, చెప్పిన పరిస్థితులు పొంతన లేనందువలన సిఐ, ఎస్ఐ ప్లస్ విట్నెస్ ఆ సాక్షుల్ని పరిశీలించిన పిమ్మట ఒకదానికొకటి పొంతన లేని వ్యవహారంగా భావించి కేసుని కొట్టేయడం జరిగింది. దళితుడినైన నన్ను చిత్రహింసలు పెట్టి నానా యాగి చేసి 22 కేసులు నా మీద పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చామని సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేశామని నన్ను ఇబ్బంది పెడతాం జరిగింది. రాజకీయ కక్షతో 9 నెలలు జైల్లో పెట్టారు. నా కన్నతల్లి బైపాస్ సర్జరీని కూడా అవమానపరిచే విధంగా వాడుకుంటం జరిగింది. జరగలేదని అబద్ధం చెప్పించడం జరిగింది. డాక్టర్స్ని కూడా మద్రాసు, గుంటూరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు బెదిరించడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కే ప్రయత్నం అని చెప్తా ఉన్నాను. దేవుడు, సజీవుడైన దేవుని కృపతో ఈరోజు న్యాయం గెలిచిందని చెప్తాను. థ్యాంక్ యూ.